హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి యాంటీబయాటిక్స్కి సంబంధించి. మనకి దాదాపు 1940లలో ఆ టైంలో అందుబాటులోకి వచ్చినటువంటి పెన్సిలిన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా రకాల యాంటీబయాటిక్స్ అన్నటువంటివి వైద్య చికిత్సలలో యూజ్ చేస్తూ ఉన్నారు. ఈ యాంటీబయాటిక్స్ రోగి శరీరంలో వ్యాధి కారకాలైనటువంటి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇలాంటి వాటిని గుర్తించి నాశనం చేస్తాయి. అయితే కాలక్రమంలో కొన్ని బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగస్లు ఇవి ఉత్పరివర్తనాలు అంటే మ్యూటేషన్ చెందుతూ అంటే మార్పు చెందుతూ ఈ యాంటీబయాటిక్స్కి, ఈ మందులకి అవి పని చేయకుండా అంటే వాటికన్నా శక్తివంతంగా తయారవుతాయి. కొంతకాలానికి చికిత్సకు లొంగనటువంటి స్థాయికి చేరుతాయి. దీన్ని అంటే ఇలా వైద్యానికి తలవంచినటువంటి వాటిని సూపర్ బగ్స్ అన్నట్టుగా వ్యవహరిస్తారనమాట. అలాంటి సూపర్ బగ్స్ ముప్పు అనేది పెరుగుతోంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. మనకి చూసుకుంటే కోవిడ్ చికిత్సకు కూడా మన దేశంలో పెద్ద ఎత్తులో యాంటీబయాటిక్స్ వాడటం, స్టెరాయిడ్లను యూజ్ చేయటం ఇలాంటివి చేయటం వల్ల తర్వాత బ్లాక్ ఫంగస్ అనేసి, వైట్ ఫంగస్ అనేసి, ఎల్లో ఫంగస్ అనేసి ఇలా మనకి అంటే చాలా రకాల వ్యాధుల బారిన పడినటువంటి వాళ్ళు అంటే కోవిడ్ నుంచి కోలుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఈ సూపర్ బగ్స్కి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రచురించినటువంటి అంటే మానవాళి జీవనానికి విఘాతం కలిగించేటటువంటి మొత్తం 12 రకాల సూపర్ బగ్ బ్యాక్టీరియాలు ఇండియాలో ఉన్నాయి అన్నట్లుగా ఈ పరిశోధనలు చెప్తూ ఉన్నాయి. అయితే ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం ఇండియా అన్నటువంటిది వైద్య పర్యాటకం అనేది ఏదైతే తీసుకొస్తుందో దాని మీద ఇవన్నీ ప్రతికూల ప్రభావం చూపించేటటువంటి ప్రమాదం ఉంది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే సూపర్ బగ్స్ నియంత్రణకి అలాగే నూతన యాంటీబయాటిక్స్ ఆవిష్కరణలకి వీటన్నింటికీ శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు జరుపుతున్నప్పటికీ కూడా 1990 నుంచి ఇప్పటి వరకు కొత్త యాంటీబయాటిక్ ఏది వాడుకలోకి రాలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం మేరకి మనం చూస్తే మొత్తం 252 యాంటీబయాటిక్స్ అన్నటువంటిది ప్రస్తుతం క్లినికల్ పరీక్షల మొదటి దశలోనే ఉన్నాయి. ప్రతి యాంటీబయాటిక్ మీద పరిశోధనకి కనీసం $100 కోట్ల పైచిలుకు ఆర్థిక వ్యయం అవుతోంది అన్నట్లుగా అంచనా. సాధారణ ఫ్లూ అంటే సాధారణ జలుబు చేయటం ఇలాంటి వైరస్ వ్యాధులకి యాంటీబయాటిక్స్ వినియోగించటం అనేది సరికాదు. ఈ యాంటీబయాటిక్స్కి సంబంధించి వాటి యొక్క వినియోగం అనేది తగ్గించాలి. అంటే దేనికి పడితే దానికి యాంటీబయాటిక్స్ని యూజ్ చేయటం వల్ల వాటిలో రెసిస్టెన్స్ అనేది పెరిగిపోయి తర్వాత అవి మనకి వర్క్ అవ్వకపోవచ్చు. ఇలా సూపర్ బగ్స్ వల్ల ఏదైతే పొంచి ఉన్నటువంటి ముప్పు ఉందో దీన్ని దృష్టిలో పెట్టుకొని వైద్యులు అలాగే ప్రజలు కూడా యాంటీబయాటిక్స్ వినియోగం మీద సంయమనంతో వ్యవహరించాలి అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, యాంటీబయాటిక్స్ని అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? భారతదేశం మొదటి స్థానంలో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారులకి సంబంధించి రహస్య పత్రాలు అనేవి బహిర్గతమయ్యాయి. 5 ఏళ్ల కిందట ఏదైతే పనామా పేపర్స్ లీకేజ్ ఏదైతే ఉందో దాని తర్వాత పాండోరా పేపర్స్ అన్నటువంటి పేరుతో ఎంతోమంది యొక్క అంటే వాళ్ళ యొక్క అకౌంట్స్కి సంబంధించినటువంటి వివరాలు బయటకు వచ్చాయి. దీంతో ఈ తక్కువ పన్ను ఉన్నటువంటి దేశాలకి పెద్ద ఎత్తున తరలించినటువంటి రహస్య సంపద, అక్రమ పెట్టుబడులు వీటి యొక్క వివరాలు ఇందులో ఉన్నాయి. ఈ జాబితాలో మొత్తం 91 దేశాలకు చెందినటువంటి 100 మంది ప్రస్తుతం ఉన్నటువంటి అలాగే మాజీ ప్రపంచ నేతలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, దౌత్యాధికారులు, బిలియనీర్లు, వివిధ రంగాల ప్రముఖులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళలో ఆర్థిక నేరగాళ్ళు, మాజీ ఎంపీలు, దర్యాప్తు సంస్థల పరిశీలనలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా కలిపి దాదాపు 380 మంది భారతీయులు ఉన్నారు. దీనికి సంబంధించి అంటే అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల కూటమి అంటే ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ అంటాము. ఇది ఈ వివరాల్ని విడుదల చేసింది. మొత్తం 117 దేశాల్లోని 150కి పైగా వార్తా సంస్థల్లో 600 మంది విలేకరులు ఇందులో భాగస్వాములయ్యారు. అంటే ఇది అతిపెద్ద పరిశోధనాత్మక విశ్లేషణగా నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ఈ కూటమి వేరువేరు దేశాల్లోని దాదాపు 1.20 కోట్ల ఆర్థిక లావాదేవీల పత్రాల్ని పరిశీలించి దీనిని బయటికి తీసుకొచ్చింది. విశ్లేషించినటువంటి మొత్తం సమాచారం పరిమాణం 2.94 టెరాబైట్ల మేర ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు. క్వశ్చన్ చూడండి, పాండోరా పేపర్లు దేనికి సంబంధించినవి?
దేనికి సంబంధించింది? ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడెక్కడ ఎంత సొమ్మును దాచారు అన్నటువంటి దానికి సంబంధించినటువంటివి ఈ పాండోరా పేపర్లు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విశాఖపట్నంలోని తూర్పు నావికా దళం దానికి సంబంధించినటువంటి జెట్టీలోకి బంగ్లాదేశ్కి చెందినటువంటి నౌక అయినటువంటి బిఎన్ఎస్ సముద్ర ఇది చేరుకుంది. భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తయినటువంటి సందర్భంలో ఈ స్వర్ణ విజయ్ వర్ష్ అన్నటువంటి వేడుకల్లో భాగంగా ఈ నౌక భారతదేశంలో 5 రోజుల పాటు పర్యటించి ఇక్కడి నౌకాదళంతో మమేకమవుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, భారత్ పాకిస్తాన్ల మధ్య అతిపెద్ద యుద్ధం ఎప్పుడు జరిగింది? 1971లో జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో భారత్ పాకిస్తాన్ల మధ్య, దీనిని మనం 2 దేశాల మధ్య అతిపెద్ద యుద్ధంగా వర్ణిస్తాము. దీనిని బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అని కూడా మనం పిలుస్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అన్నటువంటిది తమ యొక్క ప్లాట్ఫామ్ మీద ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ని పరిచయం చేసేందుకు అవసరమైనటువంటి సాంకేతికతని సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఒకే విధంగా ఉండటానికి ఇది దోహదం చేయబోతుంది. అంతర్గతంగా అవసరమైనటువంటి అనుమతులు తీసుకోవడంతో సహా మార్కెట్ల యొక్క నియంత్రణ సంస్థ అయినటువంటి సెబీకి దరఖాస్తు చేసుకుని ఈ కొత్త సెక్యూరిటీల యొక్క ట్రేడింగ్ని BSE ప్లాట్ఫామ్ మీద ప్రారంభించబోతున్నారు. బంగారాన్ని ఈ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ ఏవైతే ఉన్నాయో వీటి రూపంలో ట్రేడింగ్ చేయటం ద్వారా దేశీయ స్పాట్ ధరలో మరింత పారదర్శకత తెచ్చేందుకు వీలుగా ఈ గోల్డ్ ఎక్స్చేంజీ ప్రతిపాదనకి ఇటీవల సెబీ బోర్డు కూడా ఆమోదం తెలిపింది. అయితే ప్రస్తుతం మన దేశంలో పసిడి డెరివేటివ్స్ అలాగే ETF అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అనేసి వీటి రూపంలోనే ట్రేడింగ్ చేసేందుకు అనుమతి ఉంది. అయితే ఇతర దేశాల్లో మాత్రం పసిడి లోహాన్ని ట్రేడింగ్ చేసేందుకు స్పాట్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి. అలాగా ఇప్పుడు మన దగ్గర ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదులు అంటే పసిడిని ప్రతిబింబించేటటువంటి పెట్టుబడి సాధనాలనే మనం ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదులు అనేసి పిలుస్తూ ఉంటాము. వీటిని సెక్యూరిటీలుగా నోటిఫై చేస్తారు. దాంతో ఇతర సెక్యూరిటీల మాదిరే వీటిని కూడా ట్రేడింగ్ చేయటం, క్లియర్ చేయటం అంటే వీటికి సంబంధించినటువంటి క్లియరింగ్, సెటిల్మెంట్ ఇవన్నీ చేయటానికి వీలవుతుంది. 2021-22 బడ్జెట్లో ఆర్థిక మంత్రి గోల్డ్ స్పాట్ ఎక్స్చేంజిని ఏర్పాటు చేస్తాము, దీనిని సెబీ నియంత్రిస్తుంది అన్నట్లుగా ప్రకటించినటువంటి నేపథ్యంలో దీనిని తీసుకొచ్చారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఒకేలా ఉండేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ని తీసుకురాబోతున్న సంస్థ ఏది? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆహార శుద్ధి రంగంలో భారీ యూనిట్లతో పాటు సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటును కూడా ప్రోత్సహించాలి అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పచ్చళ్ళు, కారం పొడులు, అప్పడాలు అలాగే పోషకాహార చిరుతిళ్ళ యొక్క తయారీ వీటికి సంబంధించి దాదాపు 10,000కు పైగా సూక్ష్మ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రణాళికని రూపొందించింది. ఇందులో భాగంగా ఈ మొత్తం వ్యయంలో 35% సహాయంగా అందించబోతోంది. వీటి యొక్క ఏర్పాటులో మహిళా స్వయం సహాయక సంఘాలకే ప్రాధాన్యతని ఇస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా 40,000 మూల నిధిని కూడా తెలంగాణ ప్రభుత్వం సమకూర్చబోతోంది. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమల్ని భారీ ఎత్తున స్థాపించేందుకు ఇప్పటికే జిల్లాకి ఒక ప్రత్యేక ఆహార శుద్ధి మండలి ఏర్పాటుకి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ప్రతి జిల్లాలో కనిష్టంగా 500 ఎకరాల చొప్పున మొత్తం 10,000 ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఆహ్వానించటం జరిగింది. భారీ పరిశ్రమలతో పాటు అదే స్థాయిలో చిన్న పరిశ్రమల్ని కూడా ప్రోత్సహించేటటువంటి లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సూక్ష్మ తరహా పరిశ్రమలు అని వేటిని పిలుస్తారు? సూక్ష్మ తరహా పరిశ్రమలు లేదా వీటినే మైక్రో స్కేల్ ఇండస్ట్రీస్ అంటాము. అంటే దీంట్లో ఏంటి, మ్యానుఫ్యాక్చర్, ప్రొడక్షన్ అలాగే వాటి యొక్క సర్వీసెస్ ఇవన్నీ కూడా స్మాల్ లేదా మైక్రో స్కేల్లో జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ ఇండస్ట్రీస్ అన్నటువంటిది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే మిషనరీకి సంబంధించి, ఆ ప్లాంట్కి సంబంధించి, ఎక్విప్మెంట్కి సంబంధించి ఇలాగ వన్ టైం చేసేటటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఇది 10 కోట్లని మించకూడదు. అంటే మ్యాక్సిమం 10 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండాలి. అలాగే దాని యొక్క టర్న్ ఓవర్ ఏదైతే ఉంటుందో ఆ టర్న్ ఓవర్ వచ్చేసరికి 50 కోట్లకి మించి ఉండకూడదు. ఇలా 50 కోట్ల లోపల టర్న్ ఓవర్, 10 కోట్లకు మించి ఇన్వెస్ట్మెంట్ చేయనటువంటి పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటినే మైక్రో ఇండస్ట్రీస్ లేదా సూక్ష్మ తరహా పరిశ్రమలు అని పిలుస్తారు.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో రైతులు ప్రత్యేకంగా సాగు చేస్తున్నటువంటి పంటలకి భౌగోళిక సూచిక అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటాము, జిఐ ట్యాగ్, దీని యొక్క గుర్తింపు పొందేందుకు ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాలోని నర్సింపేట ప్రాంతంలో ప్రత్యేకంగా పండేటటువంటి చపాటా మిరప, అలాగే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ప్రాంతంలో పండేటటువంటి మామిడి రకం ఏదైతే ఉందో దీనికి జిఐ సూచిక కోసం భారత వ్యవసాయ పరిశోధన మండలికి దరఖాస్తు చేయాలి అన్నట్టుగా జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వివరాల సేకరణ ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి అంటే కొంత ప్రాంతాలకే ఈ మిరప పంటకి సంబంధించి ఈ సుగుణాలు అనేవి ఉండటంతో జిఐ సూచిక పొందటానికి దీనికి అర్హత ఉంది అన్నట్లుగా చూస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ మిరప ఏదైతే ఉందో ఇది కొంచెం లావుగా ముడతలు పడి కనిపించేటటువంటి ఈ చపాటా రకం మిరపకాయలు ఏవైతే ఉన్నాయో వీటిలో పెద్దగా కారం అనేది ఉండదు. దీన్ని వరంగల్ జిల్లా వాసులు స్వీట్ మిర్చి అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటికి విదేశాల్లో కూడా మంచి గుర్తింపు అనేది ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? దీనిని 2003 సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జైడస్ క్యాడిలా రూపొందించినటువంటి కరోనా టీకా అయిన జైకోవ్-డి ఇది త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. 12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల గ్రూప్ వారికి 3 డోసులుగా సూది లేనటువంటి టీకాని ఇవ్వబోతున్నారు. దీని యొక్క ధర 3 డోసులకు గాను 1900గా ఈ కంపెనీ నిర్ణయించింది. అయితే జైడస్ క్యాడిలాతో కేంద్రం జరుపుతున్నటువంటి చర్చల ఫలితంగా దీని యొక్క ధర తగ్గే అవకాశాలున్నాయి అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. 1వ డోసు నుంచి 2వ డోస్కి మధ్య 28 రోజుల వ్యవధి, 2వ డోసు నుంచి 3వ డోస్కి మధ్య 28 రోజుల కాల వ్యవధి అనేది ఉండాలి. అలా 3 డోసులుగా ఇవ్వాల్సినటువంటి ఈ టీకా ధర పన్నుల్ని కలుపుకొని 1900గా నిర్ణయించారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచంలోనే మొట్టమొదటి డిఎన్ఏ ఆధారిత టీకాని ఏ సంస్థ ఉత్పత్తి చేసింది? ఏ సంస్థ? జైడస్ క్యాడిలా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏపీ రాష్ట్రంలో పారిశ్రామిక నడవాలు అంటే ఎకనామిక్ కారిడార్స్ అంటాము. వీటికి సంబంధించి అంటే పారిశ్రామిక పార్కుల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేసి దానివల్ల పెట్టుబడిదారుల్ని ఆకర్షించాలి అన్నట్లుగా ఈ ఎకనామిక్ కారిడార్స్ అంటే ఈ ఆర్థిక నడవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఏపీ రాష్ట్రంలో ఈ పరిస్థితి అనేది అలా లేదు. ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంటాము, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క రుణంతో చేపట్టినటువంటి విశాఖ చెన్నై పారిశ్రామిక నడవ ఏదైతే ఉందో ఈ నడవాకి సంబంధించి మొదటి దశ పనులు అనేవి 2 ఏళ్లుగా ఇక్కడ జరగట్లేదు అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ చూడండి, విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఇందులో భాగంగా రాంబిల్లి, నక్కపల్లి, మచిలీపట్నం, దొనకొండ, ఏర్పేడు, శ్రీకాళహస్తి, ఇక్కడ ఏర్పేడులో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయటం, ఇవన్నీ పనులు అనేవి సరిగ్గా జరగట్లేదు. అంటే ఈ విసిఐసికి సంబంధించి అంటే విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి ప్రస్తుతం మొదటి దశ పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ 2 దశల పనులు గనక పూర్తయితే ఇక్కడ ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులను అమలు చేసే సంస్థ ఏది? నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ అన్నటువంటిది మన దేశంలో 5 పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టుని అమలు చేస్తోంది. ఆ 5 ఈ విసిఐసి అంటే విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఒకటి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన సౌర కుటుంబంలో ప్రస్తుతం 8 గ్రహాలు ఉన్నాయి అన్నట్లుగా మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అంటే ప్లూటో అనేది ఉండేది, ఆ ప్లూటోని గ్రహంగా తొలగించారు. అవునా, 2006వ సంవత్సరంలోనే ప్లూటోని గ్రహంగా తీసేయటం జరిగింది ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్. అయితే కాదు, మొత్తం 9 ప్లానెట్స్ కూడా ఉన్నాయి, దానికి ప్రూఫ్ ఇదిగోండి అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే ప్లూటోని తొలగించిన తర్వాత మనం బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ ఇవి మొత్తం 8 గ్రహాలు ఉన్నాయి. అయితే ప్లూటోకి కొంచెం అటు ఇటుగా మరొక 3-4 గ్రహాలు కూడా తిరుగుతూ ఉన్నాయి. కానీ ఇటీవల ఈ ప్లూటో అలాగే మిగిలినటువంటి గ్రహాలు కాకుండానే 9వ గ్రహం ఉండి ఉంటుంది అన్నటువంటి ప్రతిపాదనలు అనేవి మొదలయ్యాయి. ఇందులో భాగంగా 2016లో అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందినటువంటి అంతరిక్ష పరిశోధకులు కోన్స్టాంటిన్ బర్టిగెన్ అలాగే మైక్ బ్రౌన్ వీళ్ళు ప్లానెట్ 9 అన్నటువంటిది ఉంది అన్నట్లుగా ప్రతిపాదించటం జరిగింది. ప్లూటో అవతల సౌర కుటుంబం చివరిలో ఒక భారీ గ్రహం అనేది ఉంది అన్నట్లుగా ఆధారాలు ఉన్నాయి అన్నట్లుగా ప్రకటించారు. దానికి ప్రస్తుతానికి ప్లానెట్ 9 అన్నటువంటి పేరుని పెట్టారన్నమాట.
అంతరిక్షంలో నక్షత్రాలు, భారీ గ్రహాల గురుత్వాకర్షణ శక్తి అన్నటువంటిది ఆ చుట్టూ ఉండేటటువంటి గ్రహాలు, ఆస్ట్రాయిడ్లు, ఇతర ఖగోళ వస్తువుల మీద ప్రభావితం చూపుతూ ఉంటుంది. సౌర కుటుంబంలోనే అతి భారీ గ్రహమైనటువంటి గురుడు తన యొక్క గురుత్వాకర్షణ కారణంగానే ఆ గ్రహ కక్షలో అంగారకుడు మరియు గురు గ్రహాల మధ్య పెద్ద సంఖ్యలో ఆస్టరాయిడ్లు తిరుగుతూ ఉంటాయి. అదే తరహాలో క్యూపియర్ బెల్ట్లో కూడా ఆస్టరాయిడ్లు, మరుగుజ్జు గ్రహాలు ఇవి గుంపులుగా పరిభ్రమిస్తున్నాయి అన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏదైనా ఒక భారీ గ్రహం గురుత్వాకర్షణ ప్రభావితం చూపితే తప్ప ఆస్టరాయిడ్లు, మరుగుజ్జు గ్రహాలు ఇవి అలా వ్యవహరించవు అన్నట్లుగా సూత్రీకరించటం జరిగింది. అయితే మనం చూస్తే ఈ క్యూపియర్ బెల్ట్లో మరుగుజ్జు గ్రహాలు, ఆస్టరాయిడ్ల గుంపులు, అలాగే కక్ష, పరిమాణాలు వీటిని బట్టి కొన్ని కంప్యూటర్ స్టిమ్యులేషన్లు, గణిత సూత్రాల ఆధారంగా ప్లానెట్ 9 అంచనాల్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ లెక్కన చూసుకుంటే భూమితో పోలిస్తే ప్లానెట్ 9 అన్నటువంటిది 10 రెట్లు పెద్దదిగా ఉండి ఉంటుంది. సూర్యుడి నుంచి నెప్ట్యూన్ ఎంత దూరంలో ఉందో అంతకి 20 రెట్ల దూరంలో ఇది తిరుగుతూ ఉంటుంది. ప్లానెట్ 9 సూర్యుడి చుట్టూ ఒకేసారి తిరిగేందుకు కనీసం 10,000 సంవత్సరాల నుంచి 20,000 ఏళ్లకు పైగా సమయం పడుతుంది అన్నట్లుగా అనుకుంటూ ఉన్నారన్నమాట. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి, మన దేశంలో భూగర్భ జలాల్ని అన్వేషించడానికి ఆక్వాఫర్ మ్యాపింగ్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం? హర్యానా రాష్ట్రం అన్నటువంటిది మొదటిసారిగా ఆక్వాఫర్ మ్యాపింగ్ అన్నటువంటి దాన్ని ప్రవేశపెట్టింది. ఇవాటి క్వశ్చన్ వచ్చేసి, NH-167B జాతీయ రహదారి ద్వారా ఏ జిల్లాని చెన్నై కలకత్తా జాతీయ రహదారితో అనుసంధానిస్తూ అభివృద్ధి చేయనున్నారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.